ధురంధర్ సినిమాలో 3,000 కోట్లు కొల్లగొట్టాయి. డాన్ 3 వివాదం ఏకంగా నిషేధం వరకు వెళ్ళింది. రణ్వీర్ సింగ్ చుట్టూ ఇంత జరుగుతున్నా ఆయన మాత్రం సైలెంట్ మోడ్లో ఉండిపోయారు. ఇలా ఎంతకాలం అంటే మరో 18 నెలలట. ఆ తర్వాతే అన్ని విషయాలపై మాట్లాడతాడట. రణ్వీర్ తీసుకున్న కొత్త నిర్ణయం ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి కొత్త సినిమా అనౌన్స్మెంట్ తో అనుకుంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే తన కెరీర్ లోనే చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు రణవీర్ సింగ్. సినీ వర్గాల సమాచారం ప్రకారం ధురంధర్ హీరో కనీసం 18 నెలల పాటు డాన్ 3 వివాదంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని నిర్ణయించుకున్నాడట. అంతేకాదు ఇదే అంశానికి సంబంధించిన ఇంటర్వ్యూలకు కూడా పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడట. రణవీర్ సింగ్ మౌనం వెనుక పెద్ద వ్యూహమే ఉందని బాలీవుడ్ లో చర్చ సాగుతోంది. ప్రస్తుతం ధురంధర్ హీరో ఫోకస్ మొత్తం కూడా తన కొత్త ప్రాజెక్ట్ ప్రళయ్ పై ఉందని, అంతేకాకుండా ఇటీవల భారీ విజయాన్ని అందుకున్న ధురంధర్ సిరీస్ ఇమేజ్ ను మరింత బలోపేతం చేయాలనే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది. ధురంధర్ సిరీస్ 3,000 కోట్లకు పైగా కొల్లగొట్టడంతో రణవీర్ స్టార్డమ్ మరో స్థాయికి చేరిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సమయంలో వివాదాలపై స్పందించడం కంటే తన సినిమాలే మాట్లాడాలని రణవీర్ భావిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కొత్త చిత్రం ప్రళయ్ విడుదల వరకు పూర్తిగా సినిమాపైనే దృష్టి పెట్టాలని రణవీర్ సింగ్ 18 నెలల పాటు మీడియాకు దూరంగా ఉండాలనే సంచలన నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.